వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతలపూడిలో విజయవంతమైన కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభ. హాజరైన ఎమ్మెల్యే రోషన్ కుమార్, పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు. గ్రీవెన్సెల్లో అర్జీలు పరిష్కరించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. తమను ఆదుకోవాలంటూ ఆందోళన బాట చేపట్టిన జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖా పెట్టి మోసపోయిన గోల్డ్ బాధితులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం. రక్తదాతలకు ఘన సత్కారం. పురుగుల మందు సేవించి ఆసుపత్రి పాలైన జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి అంగన్వాడీ టీచర్. ఈ సంఘటనపై పరస్పర వాదోపవాదాలు. న్యాయం చేయాలంటున్న ఇరు వర్గాలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగానికి సోమవారం సందర్భంగా విశేష అభిషేకాలు చేశారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు అర్చన చేశారు. ఈ పూజా కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీ మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే 5 గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం, 11 గంటలకు జలాభిషేకం, సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఆలయ కమిటీ ధర్మకర్తల మండలి చైర్మన్ దల్లి గోపినాగ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు ఈ దేవస్థానంలో స్వామివారికి కళ్యాణం నిర్వహించనున్నట్లు పూర్తి వివరాలకు 9893170555 నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఏలూరు ఈప్ట్ కార్యాలయం నందు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కెవి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పలు అంశాలను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేశారు. దేశంలో మోడీ షా సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కోర్టు జడ్జిమెంట్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సోమయ్య, ఎర్రా శ్రీనివాసరావు, ఇమ్మన్ని గ్రేష్మకుమార్, దానవర ప్రసాద్, ఎం నాగరాజు, ఎం అప్పారావు, కమిటీ సభ్యులు దోళ్ల వీరినాయుడు, నౌడు నెహ్రూ బాబు, లొట్ల సత్యనారాయణ, విజయలక్ష్మి, కాకర్ల శ్రీను, సంతకం అప్పారావు, కర్రి నాగరాజు, సాయి రవీంద్ర పాల్గొన్నారు. తర్వాత దాంట్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంతకుముందు ఎప్పుడు అటువంటి ప్రమాదాలు జరగలేదు. దీనికి కారణం ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావలసినటువంటి ముడి సరుకు చాలా తక్కువ రకం ఇస్తున్నారు. అక్కడ ఉద్యోగస్తుల్ని సగం మందిని పైగా తగ్గించారు. చింతలపూడి నందు నిర్వహించే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభకు జంగారెడ్డిగూడెం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. పట్టణంలో కాకర్ల కాంప్లెక్స్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు, మహిళలు తరలి వెళ్లారు. టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటీల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవలను కొనియాడారు. కేవలం ఇచ్చిన హామీలనే కాకుండా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా ప్రగతి పథంలో పయనించేలా చేసిన కూటమి నాయకత్వంపై పలువురు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2 ఏళ్లలో రాష్ట్రంలో స్వపరిపాలన తీసుకువచ్చి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చినట్లు తెలిపారు.
అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో తాండ్రపరేడు సెంటర్ వద్ద తాపీ మేస్త్రి సన్యాసిరావుకి కాలు ఫ్రాక్చర్ అయిన కారణంగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, దల్లి కేదారేశ్వర రెడ్డి 1000 రూపాయలు, వంశీ కుమార్ రాజా 500 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, దల్లి కేదారేశ్వర రెడ్డి, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యుడు తన్నీరు రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు మాతంశెట్టి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు కొరియర్ రమేష్, కన్నా లక్ష్మణరావు, కర్పూరు మేకన్నబాబు, కొండ్రెడ్డి సోమరాజు, ముప్పిడి భాను, పోల్లాటి నరేష్, కొల్లేపర ఆనంద్, రఘురాం పాల్గొన్నారు. పట్టుదల కృషితో పనిచేస్తే ఎన్డీఏ కూటమిలా అభివృద్ధి సాధించవచ్చని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుని దిగ్విజయంగా 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ చేసిన అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సభా ప్రాంగణానికి కాన్వాయ్ నుంచి ఎమ్మెల్యేను భుజాలపై మోసుకుంటూ కార్యకర్తలు తీసుకొచ్చారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి కాని అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు. అభివృద్ధి అంటే కూటమి, కూటమి అంటేనే అభివృద్ధి అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, చింతలపూడి మండల టీడీపీ అధ్యక్షులు చింతల విష్ణు పాల్గొన్నారు. జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు మేకా ఈశ్వరయ్య, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు ఆకుల రాకేష్, చింతలపూడి మండల అధ్యక్షులు చేదరాల మధుబాబులతో పాటు బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో, సభలో పాల్గొని విజయవంతం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో నూకాలమ్మ చెరువులో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను యంత్రాలతో నిర్వహించడం వల్ల గ్రామానికి చెందిన వందలాది మంది ఉపాధి కూలీలు ఉపాధి కోల్పోతున్నారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఉపాధి హామీ పని ప్రదేశాలలో జేసీబీలు, ట్రాక్టర్లు వంటి యంత్రాలను వినియోగిస్తూ పనులు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల గ్రామంలో సుమారు 400 మంది ఉపాధి కూలీలకు ఉపాధి అవకాశాలు దూరం అవుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే కాగా యంత్రాలతో పనులు నిర్వహించడం ద్వారా కూలీల హక్కులు కాలరాయబడుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు నూకాలమ్మ చెరువు వద్దకు చేరుకుని యంత్రాలతో జరుగుతున్న పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. యంత్రాలను తొలగించి కూలీల ద్వారానే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గత కొంతకాలంగా సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నూకాలమ్మ చెరువుని సంబంధిత శాఖల అనుమతులు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు చేపల పెంపకం కోసం లక్షల రూపాయలకు లీజుకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ మత్స్యశాఖ, సాగునీటి శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయాన్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఉపాధి హామీ పనుల్లో యంత్రాల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని, నిబంధనలను ఉల్లంఘించి యంత్రాలతో పనులు చేస్తున్న వారిపై సుమోటోగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూకాలమ్మ చెరువుకు సంబంధించిన అన్ని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉపాధి కూలీలు హెచ్చరించారు. గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ పథకాన్ని కాపాడేందుకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యుడు పోతురాజు, దీప, అమల, నాగలక్ష్మి, తులసమ్మ నాయకులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన జాతీయ సమైక్యత కోసం సేవా ప్రస్థానం కార్యక్రమం విజయవంతమైంది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత కోసం సేవా ప్రస్థానం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, జాతీయ భావజాల పరిరక్షణ లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ దేశ సమైక్యత, జాతీయత భావనను బలోపేతం చేయాలి అనే సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సామాజిక సామరస్యం, జాతీయ ఏకత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తమను ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ గోల్డ్ తనఖా పెట్టి మోసపోయిన బాధితులు ఏలూరులో ధర్నా నిర్వహించారు. బాధితులకు పలు ప్రజా సంఘాలు బాసటగా నిలిచాయి. ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. మోసానికి పాల్పడిన బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బందిని తక్షణమే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసే దిశగా చూడాలని అన్నారు. అవసరాల కోసం బంగారపు వస్తువులు తనఖా పెడితే తమను నట్టేట ముంచేశారని బాధితులు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయిన బంగారానికి బ్యాంక్ అధికారులు స్పష్టమైన హామీలు ఇవ్వడం లేదని అన్నారు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్మాల్ జరిగింది. ఇక్కడ రైతులు, చిరు వ్యాపారులు, అలాగే కూలి పని చేసుకున్నవారు, ఏదో వృత్తులు చేసుకున్నవారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు.
అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600 కి 598 మార్క్స్, అక్షర 600 కి 597 మార్క్స్, దీపిక 600 కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రక్తదాతలు నల్లమిల్లి రాజశేఖర్, దోసూరి సుబ్బారావులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ నూరుపడకల ఆసుపత్రి నందు రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని రక్తదాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తం ఇవ్వడం అంటే ప్రాణాలు రక్షించడమేనని, ప్రాణదానం చేసినట్లేనని తెలిపారు. ప్రతి వ్యక్తి ప్రతి 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, గుండె వ్యాధులు రావని తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని తమను సత్కరించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన సమయంలో తాము ఎవరిని సంప్రదించినప్పటికీ రక్తదాతలు స్పందించి రక్తం ఇవ్వడంపై రాజశేఖర్, సుబ్బారావులు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాతల సేవలు మరువలేనివని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాలమ్మ తల్లి ఆలయంలో గల శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి పంచలోహ ఉత్సవ లింగానికి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు అర్చక స్వాములు కాలపూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామికి, ప్రతి శుక్రవారం ఉదయం నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు భక్తులకు ఉచితంగా భక్తుల చేతుల మీదుగా చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు. వెండి చీర తయారీ పూర్తికి దాతలు వెండి రూపంలోనూ, ధన రూపంలోనూ, పాత వెండి వస్తువుల రూపంలోనూ సహకరించాలని కోరారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి దాతలు భక్తులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతకాయ లచ్చిరాజు, రొంగల సత్యనారాయణ, మహేష్, జగదీష్, బోను రమణ, నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యాలు, అలాగే ప్రతి సోమవారం నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకాలు, ప్రతి శుక్రవారం అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకాలు, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తుల సౌకర్యార్థం దాతల సహాయ సహకారాలతోటి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మవారికి వెండి చీర తయారు చేసేటటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి వెండి చీర సగభాగం తయారు చేయించడం జరిగింది. మరి మిగతా వెండి చీర తయారీ పూర్తికి దాతలు భక్తులు వెండి రూపంలో కానీ, ధన రూపంలో కానీ, వెండి వస్తువులు కానీ ఇచ్చి అమ్మవారి వెండి చీర తయారీ పూర్తికి సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రగా అవుతుందని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి దాతలు ఇతోధికంగా తమ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జై నూకాలమ్మ. తాగునీటి అవసరాలు తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ పంచాయతీ మంచినీటి బోరును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో కాసేపు మాట్లాడారు. స్థానిక సమస్యలపై చర్చించారు. పొట్లగట్లగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి బామిశెట్టి సీతారామస్వామి ఐఐటి ఒంగోలులో సీట్ సాధించిన సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుక్కల మాధవరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం వెంకటరాజు, మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, కేలైన అధ్యక్షులు శీలం కృష్ణంరాజు, జనసేన నాయకులు ప్రగడ సత్యబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ మందు సేవించడం కారణంగా అపస్మారక స్థితిలో ఉన్న తనని హుటాహుటిన ప్రభుత్వ నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం చేయించారు. గ్రామంలో ఒక లబ్ధిదారుడికి తనకు మధ్య జరిగిన వివాదం కారణంగా తరచూ తనపై వేధింపులకు పాల్పడుతున్న కారణంగా మందు సేవించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిఐటియు నాయకులు, అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ విధి నిర్వహణలో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తారు. ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఏలూరు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో వేదకుమారి, చీకట్ల వేదకుమారి అనే అంగన్వాడీ కార్యకర్త ఈరోజు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దాని మూలాల్లోకి వెళితే ఒక లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఆవిడ టార్చర్ భరించలేక ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నట్టుగా ఆమె స్వయంగా పోలీసులకు తెలియజేశారు. గత 3 నెలల నుంచి ఒక లబ్ధిదారుతోటి ఈవిడికి కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సూపర్వైజర్ గారు, సిడిపిఓ గారు, యూనియన్ నాయకుల దృష్టికి వచ్చినాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళి వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఈ అంగన్వాడీ కార్యకర్త వేదకుమార్ అయితే ఉందో వాళ్ళ అక్కకి అవతల లబ్ధిదారుడికి వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఆ గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయిని టార్చర్ పెడుతూ ఈ వేదకుమారి అనే అంగన్వాడీ కార్యకర్తను ఉద్యోగం తీయించడం కోసం అనేక సార్లు హెచ్చరికలు చేసి ఉన్నారు. ఆ అమ్మాయి ఒంటరి అమ్మాయి, భర్త లేడు, పిల్లలు లేరు. ఆ అమ్మాయి ఉద్యోగాన్ని నమ్ముకొని ఆ రకంగా బతుకుతూ ఉన్నది. అలాంటి నేపథ్యంలో వ్యక్తిగత గొడవల్ని ముందుకు తీసుకొచ్చి ఈ అమ్మాయిని వేధించడం జరుగుతూ ఉంది. ఈ విషయాల పట్ల అధికారులు సరైన సమయంలో స్పందించుంటే ఈ పరిణామం జరిగి ఉండేది కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఆమె ఇప్పటివరకు సేఫ్గా ఉన్నారు. ఆమెకు జరగరాని జరిగితే దానికి పూర్తి బాధ్యత లబ్ధిదారులతో పాటు అధికారులు కూడా స్వీకరించాలని మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకొని సామరస్యంగా పరిష్కారం చేస్తే ఇలాంటి సమస్యలకు వరకు రావు. ఇప్పటికైనా మేము యూనియన్గా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున సిఐటికి డిమాండ్ చేసేది, మండలంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా సకాలంలో జోక్యం చేసుకుని తక్షణమే పరిష్కారం చేయాలి శాంతియుతంగా. చాలా చిన్న విషయాలు ఇవన్నీ కూడా గ్రామంలో వ్యక్తిగత గొడవల్ని మన అంగన్వాడీ వాళ్ళ చుట్టాలకు ఉన్న గొడవల్ని కూడా అంగన్వాడీ కార్యకర్తకు జోడించి ఆ రకంగా వేధించడం సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఉద్యోగ ధర్మంలో ఏదన్నా పొరపాట్లు చేస్తే తప్పకుండా వాటిని మనం సరైన సమయంలో జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. అలా కాకుండా ఈ రకంగా ఆత్మహత్య దాకా వెళ్ళే పరిస్థితులను సృష్టించడం అంటే అధికారుల యొక్క అలసత్వం కూడా కనపడుతోంది. తక్షణమే ఆ రకంగా ఇబ్బందులు లేకుండా పరిష్కారం చేయాలి మేము కోరుతా ఉన్నాం సిఐటితో. మా దేవులపల్లి గ్రామం చీకట్ల వేదకుమారి మా పిన్ని. ఆవిడ గత 30 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్గా దేవులపల్లిలోనే ఉద్యోగరీత్యా జాబ్ చేస్తుంది. గత 6 నెలలుగా చాబత్తుల శ్రీకాంత్, చాబత్తుల సుబ్బారావు, కట్టూరి యువరాజు, చొక్కా రాజే, గోలి, కరిపోతు హరీష్ అను కొంతమంది వ్యక్తులు ఆవిడని ఉద్యోగరీత్యా ఇబ్బంది పెడుతున్నారు. నేను జంగారెడ్డి మండలం, జంగారెడ్డిలో మాది జి సుబ్బాయమ్మనండి. మేము మాట్లాడతాం. మా అంగన్వాడీ వర్కర్ దేవులపల్లి అండి. ఆమె ఈహెచ్ఆర్ విషయంలో కొంచెం అవకతవకలు వచ్చినాయి. అందరూ తీసుకున్నారు బెన్స్లను, కానీ ఒక్కళ్ళకి పొనుగులూరు అనే ఆమె ఇంటి పేరు గల వాళ్ళకి ఒక్కళ్ళకి అందరిదని గొడవకు వచ్చారు. ఆ గొడవ కోసం గతంలో 3 నెలల క్రితం మా ఆఫీస్ గారిలో అమ్మ కొంచెం గొడవ సర్దాను సంటే ఎవరికో స్టాక్ అందలేదంట. నాకు కొంచెం మీటింగ్ పని ఉందన్నారు. మేము వెళ్ళామండి. ఆ రోజున మా ఆఫీసర్ సూపర్వైజర్ ఫోన్ చేస్తే రాలేదండి. కానీ మరి ఇంత గొడవ జరుగుతున్నప్పుడు కన్సర్న్ సూపర్వైజర్ అక్కడ ఉండి ఆ గొడవని సర్దాన్స్లో మానేసి గొడవని మరి ఆమెను ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ అనేది అంగన్వాడీ వర్కర్కి లేవండి. కనీసం ఇంకొక వర్కర్ వచ్చి ఇక్కడ చేయడానికి కూడా హక్కు లేదండి. తనే చేయాలి. అప్పుడు మేము ప్రజలందరితో ఒకటే మాట అన్నాం, మీ స్థానికుల్లో ఆమె అంగన్వాడీ వర్కర్గా 30 సంవత్సరాలు బట్టి వస్తుంది కాబట్టి చేస్తుంది కాబట్టి ఆమెను సర్దునికి తప్పు అనేది తల్లికే వస్తుంది, బిడ్డకి వస్తుందని మేము కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఇవ్వటంటే వాళ్ళ గొడవ రేపు చేశారు. కొద్దిగా నాయకులు ఉంటే నాయకులు కొన్ని విషయాలు చెప్పేసి మేము పొద్దుగుతుందని 7 దాకా ఉంటూ వచ్చేసాము. అక్కడి నుంచి కొన్ని అవకతవలు జరుగుతున్నాయి. నాకు ఆమెకి రక్షణ లేదండి. ఈ రోజునే పోలీసులు వెళ్ళి ఆమె చుట్టూరు ఏదో గొడవ, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో గొడవ జరిగితే సెంటర్లో ఉండి
పిల్లల్ని పిలుచుకుని ఉన్నప్పుడు 3 సార్లు రౌండ్ ఇచ్చి తనకు భయం వేసి మాకు ఫోన్ చేస్తే మేమన్నాము వస్తాం ఉండమ్మా అన్నాం. ఈ లోపల తనకు భయం వేసి ఎవరు ఈ విడి మీదకి వచ్చేది ఎవరు? పోలీసులు వచ్చారంట. 3 సార్లు రౌండ్ వేస్తారంటండి తన స్కూల్ చుట్టూరు. నేను పోలీసులతో భయం అంటే ఏదైనా ఉంటే చెప్పమ్మా నేరుగా అన్నామండి. భయం వేసేస్తుంది, నాకు భయం వేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని అన్నారంటండి. ఏదనేది జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ తమపై తప్పుడు కేసులు పెట్టిందని, విధి నిర్వహణ సక్రమంగా చేయకపోవడంపై ప్రశ్నించడంతో కక్షపూరితంగా వ్యవహరిస్తుందని గ్రామస్తులు మీడియాతో ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ చేయాలని కోరారు. పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు సైతం చేసినట్లు పేర్కొంటున్నారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిజాలు తెలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. వివాదాస్పదంగా ఉన్న అంగన్వాడీ టీచర్ తమకు వద్దని కొంతమంది తెలిపారు. మా దేవులపల్లి జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా అంగన్వాడీ సెంటర్లో పిల్లల్ని సరిగ్గా తీసుకెళ్ళదండి టీచర్ గారు. మేము ఫోన్ చేస్తేనే కానీ గుడ్లు వచ్చినాయి రండి అని కూడా అడగదు, రామని అందం. మా యంత్రం మేము ఎంక్వైరీ లాక్కుని మేము రావాలి, మేము వచ్చి తీసుకెళ్ళాలి. అలానే ఒకసారి అడిగితే దెబ్బలాడితే నేను సచివాలయం కానిస్టేబుల్కి కంప్లైంట్ ఇచ్చాను. ఆవిడ ఒకసారి వచ్చి అడిగిందండి, వార్నింగ్ అడిగింది. అలాగే సూపర్వైజర్కి కూడా చెప్పాము, మేము సరిగ్గా ఇవ్వదు. అలా అని మా పిల్లల్ని మేము పెద్దబడిలో పిల్లలతో పంపించేవాళ్ళు, పంపించమందని. అలానే ఒక రోజున డ్రైనేజీలో పడిపోయింది పాప. ఇంకా ఏదన్నా కానీ పెద్దది గొడవ అండి. ఏం చేస్తారో చేయండి, ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోండి. సరిగ్గా ఇవ్వదు సరుకు. ఏదన్నా అడిగినప్పుడు రెక్లెస్గా సమాధానం చెప్పిద్ది. ఏంటి నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వేం పీక్కుంటావు పీక్కో అన్న విధానంగా మాట్లాడద్ది. ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కయ్యాలు ఆడద్దండి. ఇంకా అందుకని మేము ఏం పట్టించుకోవట్లే. ఇప్పుడు కూడా సరిగ్గా పిల్లల్ని కూడా తీసుకెళ్ళదండి. ఆ పిల్లని నేను ఇంటి దగ్గరే ఉంచుకుంటున్నానండి. ఇంటి దగ్గరే ఉంచుకుని ఏబీసీడీలో చెప్పుకుంటున్నాను. అయ్యా, నేను దేవులపల్లి పెద్ద మనిషి. నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. నా పేరు గుడెలి గంగరాజు. నాకు 80 సంవత్సరాలు ఉంటాయి. అప్పటి నుంచి ఈ ఊళ్ళోనే జీవిస్తున్నా. కానీ ఈ అంగన్వాడీ టీచరింగ్ గురించి మొన్న ఈ పిల్లలు పెద్ద మనుషులుగా మాకు చెప్పారు. చెప్తే అమ్మాయి తప్పు, అలా చేయకూడదు, గవర్నమెంట్ చట్ట ప్రకారం నీకు ఇచ్చే గుడ్లే అంటావు, వాళ్ళకు కూడా అదే ప్రకారంగా అందజేయాలి. కానీ నువ్వు నీ తరఫున ఉండించుకుని నిట్టాచారంగా చేయటానికి ఇది గ్రామం ఇది అని చెప్పి నేను గొడవ చేశాను. గొడవ చేసి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారితో కూడా చెప్పా. సరే, అప్పుడు ఈ కుర్రోళ్ళు 4 ఉన్నారు. నాతోటి వాళ్ళు అడిగిచ్చారని వాళ్ళ మీద కసిపట్టి 4 కుర్రాళ్ళని ఏదో నన్ను అలా చేశారు ఎలా చేశారని 4 కుర్రాళ్ళ మీద కేసు పెట్టింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, చాలా కోరొద్దు. నమస్కారం. మాకు ఆ అమ్మాయి మా పిల్లల్ని ఇలాగ అన్యాయం చేసింది. రేపొద్దున ఆ 4 మీద పెట్టింది. రేపొద్దున ఇంకా 4 మీద పెట్టచ్చు. అదే నేను మొక్కొండైనా నా మీద పడి నాకు కూడా నా మీద పడారని నా మీద పెట్టచ్చు. అది ఉంటుంది కదా. దాని గురించి ఇక్కడ లేకుండా ఏదో ఊళ్ళో చేసుకోండి, దాని ఉద్యోగం ఇవ్వని మేము అడగం. మా ఊళ్ళో మటుకు వద్దు, మాకు ఇదే న్యాయమని మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి నా నమస్కారం అండి. నా పేరు చేపత్తుల దిలీప్ కుమార్, మా నాన్న పేరు చేపత్తుల సుబ్బారావు. దేవులపల్లి గ్రామంలో అంగన్వాడీలో చేస్తున్న ఎవరైతే టీచర్ ఉన్నారో వేదకుమారి అనే టీచరు గత కొంతకాలంగా సరిగా మాకు పిల్లలకి ఇవ్వట్లేదని మేము పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టాం. అప్పటి నుంచి కంప్లైంట్ పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఊర్లో ఎక్కడ కనపడినా బూతులు తిట్టడం, దుర్భాషలాడడం, నా కుటుంబాన్ని ఎలా చేశారని వాళ్ళ కుటుంబం అంతా మా మీదకి వచ్చి దాడి చేయడం. అలాగే మేము ఏమీ చేయకుండా అసలు ముఖ్యంగా ఏంటంటే మా నాన్న పెరాలసిస్ పేషెంట్ అండి, ఒక చెయ్యి ఒక కాలు పనిచేయదు. అలాంటి వ్యక్తిని కూడా మా మీద దాడి చేశాడు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టారండి. దీన్ని బట్టి అర్థమవుతుంది అది ఎలాంటి కేసు అనేది. మా మీద కక్ష సాధింపుగా అలాగే ఉద్దేశపూర్వకంగా మా అందరి మీద కేసు పెట్టిందండి. మా అందరికీ ఒకటే న్యాయం కావాలి. మాకు అలాంటి టీచర్ మాకు వద్దు, మాకు వేరే టీచర్ని పంపించి మా అందరికీ న్యాయం చేయాలి. అలాగే ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మా అందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి 3వ నెల దగ్గర నుంచి కొడుగుడ్లు ఇవ్వడంలో నాకు డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. ఇదేంటని అడిగి చాలాసార్లు ఆవిడతో తిట్టించుకుని చాలాసార్లు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకులే అని వదిలేసి వెళ్ళిపోయాము. తర్వాత ఆఫ్టర్ డెలివరీ గుడ్ల కోసం నేనే ఆవిడకి ఫోన్ చేశాను. ఫిబ్రవరి నెలలో మంత్ ఎండింగ్ అయిపోతుంది, ఇంకా కోడిగుడ్లు ఇవ్వలేదేంటని ఫోన్ చేశాను. చేస్తే ఆవిడ ఒక అబద్ధం చెప్పింది. నేను చేశాను, మీరే లిఫ్ట్ చేయలేదని అబద్ధం చెప్పింది. అదేంటని చెప్పి సరే నేను ఫోన్ చేశానని చెప్పింది ఆవిడ. ఏదేంటి కనుక్కుందాము,
కాల్ లిస్ట్ కూడా ఉంటుంది కదా అని చెప్పి ఫోన్ పట్టుకుని నేను అంగన్వాడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను ఆ టీచర్ గారిని మీరు కాల్ చేశానని చెప్పారు కదా, ఆ లిస్ట్ ఒకసారి నాకు చూపించండి అంటే ఆవిడ చూపించలేకపోయింది. అదే సమయంలో సూపర్వైజర్ గారు కూడా ఉన్నారు. ఏం జరిగింది ఏంటని అడిగారు. సూపర్వైజర్ విజయలక్ష్మి గారు ఏం జరిగింది ఏంటి అంటే ఫిబ్రవరి నెల మొత్తం అయిపోతుందండి, గుడ్లు ఇవ్వలేదని చెప్పి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆవిడ నేను ఇచ్చేసానని చెప్పింది. తర్వాత ఫోన్ చేశానని కూడా చెప్పింది మేడం అని చెప్పేసానంటే ఆవిడ అన్ని వెరిఫికేషన్ చేసింది. తర్వాత కాల్ లిస్ట్ చూస్తే ఆవిడ చేసినట్టుగా ఒక మెసేజ్ కానీ ఒక మిస్డ్ కాల్ కానీ ఏదీ లేదు. ఆవిడ తప్పు ఒప్పుకొని నాకు గుడ్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇంకా తప్పు ఒప్పుకున్న తర్వాత ఆవిడ నన్ను నిందించిన తర్వాత నేను తీసుకోవడానికి ఇష్టం లేక మంత్ లాస్ట్లో ఒళ్ళపైన గుడ్లు ఇవ్వడానికి ఇంకా రెడీగా ఉంది. తర్వాత చాలాసార్లు ఒళ్ళపైన గుడ్లు ఇవ్వడం, పాడైపోయిన గుడ్లు, తర్వాత పాడైపోయిన పాలు ఇవ్వడం జరిగింది. అవి నేను బేబీకి కూడా పెట్టి చాలాసార్లు హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను. ఇదేంటని అడిగితే ఆవిడ దుర్భాష మాట్లాడుతూ నీ దిక్కున్న చోట చెప్పుకో, ఎవరికైనా చెప్పుకుంటావా, ఏం పీకలేవు అని చెప్పి బూతులు నానా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. ఇదే విషయం మీద సూపర్వైజర్ గారికి, సిపిడిఓ మేడం గారికి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు యాక్షన్ తీసుకున్న తర్వాత అన్ని ఎంక్వైరీలు చేసుకున్నారు. అన్ని ఎంక్వైరీలు చేసి అన్ని ప్రూఫ్స్తో సహా అన్నీ వాళ్ళకి తేలిన తర్వాతే ఆవిడ మీద యాక్షన్ తీసుకుని ఇక నుంచి మారుస్తాము, ఇక నుంచి ఏదైనా మారుస్తామని చెప్పి అన్నారు. తర్వాత పీజీఆర్ఎస్లో కూడా మేము కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సిపిడిఓ మేడంని కోయిలగూడెం నుంచి పంపించడం జరిగింది. ఆవిడ కూడా గర్భిణీలని, పిల్లతల్లుల్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేసి తప్పుల్ని పట్టుకుని ఆవిడకి క్షమాపణ చెప్తానని కూడా ఒప్పుకున్నారు ఆవిడ. జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టరేట్ నందు గ్రీవెన్సల్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన పలు అర్జీలను ఆమె స్వీకరించారు. క్షేత్రస్థాయిలో అధికారులతో అర్జీలపై చరవాణిలో మాట్లాడారు. పరిష్కరించదగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చిన అర్జీలు రాకుండా డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్జీదారుడి సమస్యను పరిష్కరించగలిగితే కాలయాపన వృధా కాకుండా ఉంటుందని అన్నారు. గ్రీవెన్స్ సెల్లో వచ్చిన అర్జీల పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. బొట్టాయిగూడెం, పోలవరం మండలాలలో ఆశ్రమ పాఠశాలలైన పులిరామన్నగూడెం, రెడ్డి కోపల్లె, ఇటుకల కోటలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనల బాట పట్టారు. హై స్కూల్ గా ఉన్న ఈ పాఠశాలను ప్రైమరీ స్కూల్ గా మారుస్తూ ఐటీడీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మారుమూల గ్రామాలకు హై స్కూల్ తప్పనిసరిగా ఉండాలని, వారి పిల్లలు దూరంగా వెళ్లి చదవాలంటే కష్టమని, డ్రాప్ అవుట్లకు అవకాశం ఎక్కువ ఉంటుందని, ఇక్కడ ఉన్న పాఠశాలలను యథావిధిగా హై స్కూల్ గానే ఉంచాలని డిమాండ్ చేస్తూ పులిరామన్నగూడెం, రెడ్డి కోపల్లె, ఇటుకల కోటలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పూర్తి స్థాయి హై స్కూల్ గా ఉంచే ఉత్తర్వులు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని వంట వార్పు కార్యక్రమంతో పాఠశాలలో బయటహించారు. పోలవరం మండలం ఇటుకల కోట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్ద తల్లిదండ్రులు, గ్రామస్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇటీవల రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలకు తరగతులు కుదిస్తూ ఉంది. ఇక్కడ పోలవరంలో ఉన్నటువంటి ఇటుకల కోట స్కూల్లో 3 నుంచి 7 వరకు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది సరైనది కాదు. ఇక్కడ పిల్లలు లేరని సాకు, లేదు పిల్లలు ఎక్కువ మంది రావట్లేదని సాకు చూపించడం సరైనది కాదు. ఈ స్కూలు మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% వచ్చినటువంటి స్కూలు, అనేక మంచిగా ఉన్నటువంటి స్కూల్. ఇలాంటి అన్ని స్కూళ్ళలోనూ ఉన్నటువంటి దాంట్లో 3 నుంచి 7 వరకు ఈ జిల్లాలో 4 స్కూళ్ళను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇది సరైనది కాదు. 3 నుంచి 7 వరకు ఉంటే మరి 8, 9, 10 ఎక్కడ ఉంటారనేది ఒకటే వస్తుంది. దీంతో పాటు 21 ఆశ్రమ స్కూల్లో 3, 4 తీసేశారు. వాళ్ళు ఎక్కడ ఉంటారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఇది కేవలం ఒక చోట్ల సంఖ్యను తగ్గించారనో లేదు కొన్ని తరగతులు తగ్గించారని కదా, ఇది మొత్తం గిరిజన విద్యను ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాల్లో గిరిజనులు విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. గత 2015లో ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆశ్రమ స్కూల్స్ ఉండకూడదు, అన్ని కూడా హాస్టల్స్ ఉండకూడదు, స్కూల్స్ ఉండాలి అనేది ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 54 హాస్టల్స్ 25 హాస్టల్స్ స్కూల్గా తీసుకొచ్చింది.
ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి విధానాలు మళ్ళీ పాత పద్ధతి అవలంబించేలాగుంది. ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలని ఈరోజు తల్లిదండ్రులుగాను మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ పాత పద్ధతులనే యథాతథంగా అన్ని తరగతులు 10వ తరగతి వరకు ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకో, లేని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతాను ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతలపూడిలో విజయవంతమైన కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభ. హాజరైన ఎమ్మెల్యే రోషన్ కుమార్, పరిశీలకులు రావి వెంకటేశ్వరరావు. గ్రీవెన్సెల్లో అర్జీలు పరిష్కరించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. తమను ఆదుకోవాలంటూ ఆందోళన బాట చేపట్టిన జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా తనఖా పెట్టి మోసపోయిన గోల్డ్ బాధితులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం. రక్తదాతలకు ఘన సత్కారం. పురుగుల మందు సేవించి ఆసుపత్రి పాలైన జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి అంగన్వాడీ టీచర్. ఈ సంఘటనపై పరస్పర వాదోపవాదాలు. న్యాయం చేయాలంటున్న ఇరు వర్గాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.